వారి స్వగ్రామంలో 5వ తరగతి వరకు వారి స్వగ్రామంలోనే చదువుకోవడం. ఆ తర్వాత నవోదయ ఎంట్రన్స్, అది చాలా టఫ్ ఉంటుంది. నవోదయ అంటే అమ్మో, అది బాగా టాలెంట్, బాగా విద్య మీద పట్టున్నోళ్ళకి అందులో సీట్ వస్తుంది. నవోదయలో ఇంటర్మీడియట్ వరకు చదవడం, ఆ తర్వాత ఎంసెట్ రాయడం, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో సీటు సంపాదించడం జేఎన్టీలో. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మరి ఎంబీఏ చేయడం, తర్వాత స్టేట్స్ వెళ్ళడం, అక్కడ ఒక మంచి ఉద్యోగం రావడం, ఆ తర్వాత మరి సొంత కంపెనీలు పెట్టుకొని మరి ఆ విధంగా తన ముందుకు వెళ్ళడం. ఏదున్నా కంది శ్రీనివాస్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎటువంటిదంటే దేని మీద ఉన్న, వ్యాపారం మీద ఉన్న అంతే పట్టు, రాజకీయాల మీద ఉన్న అంతే ఒక కసిగా పనిచేస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. అబ్బా, ఏది ఉన్నా కసిగా, ఇప్పుడు ఇది కావాలంటే కావాలి, కసిగా పనిచేస్తుంది. ఇది నేను ఎందుకు రీచ్ కాలేకపోతానని భావన ఆయనలో ఉంటుంది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని వస్తాయి. వ్యాపారం అన్నా, రాజకీయాలన్నా, ఏదన్నా అయినా దాన్ని ఎందుకు రీచ్ కాలేమనే విధంగా ఆయన ముందుకెళ్తా ఉంటాడు. ఎట్లా? సొంత ఊరు ఏ ఊరు? సొంత ఊరు ఇక్కడే అస్నాపూర్ గ్రామం అని, తాంసీ మండలం అస్నాపూర్ గ్రామం. ఇప్పుడు అలా ఊరోళ్ళు సంబూర పడుతుండొచ్చు. మా ఊరు నుంచి ఒక నాయకుడు వచ్చిండు అనేది ఉంటుంది కదా, ఎవరికైనా దేనికైనా వనికేస్తాడనే ఆలోచన ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో ఒక నాయకుడు ఉద్భవించినప్పుడు ఆ నాయకుడు మాకు ఏదో చిన్న పని పడ్డా, పెద్ద పని పడ్డా మా నాయకుడు ఉన్న ధైర్యం అనేది ఉంటుంది. ఏ గ్రామస్తునికైనా అది సహజం. అయితే ఈ రకంగా చదువు మీద ధ్యాస పెట్టి ఆ రకంగా చదువుకుంటా అట్లా 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 ఇట్లా నాయకునిగా, ఇట్లా సామాజిక సేవగా ఆయనకు అంటే ఎలా అని అమెరికాలో భార్య పిల్లలు లైఫ్ ఎంజాయ్ చేసుకొస్తుండే. అది ఒక ఆలోచన. ప్రజలకు మనం సంపాదించడం, భగవంతుడు మనకు లక్ష్మి కటాక్షంతో, సరస్వతి కటాక్షంతో మనం సంపాదించుకున్నాం. సంపాదించుకున్న తర్వాత అందులో మనం ప్రజాసేవకు ఖర్చు చేయడానికి, ప్రజలలో ఎంత సంపాదించినా పోంగం తీసుకుపోయేది లేదు. ప్రజలలో మన పేరు చిరస్థాయిగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు రావడం జరిగింది తప్ప ఇంకో ఆలోచన కాదు. ఇవాళ అధికార పార్టీలో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నా, ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ గాని ఏ అధికారిని గాని, ఏ కాంట్రాక్టర్ని గాని, ఏ వ్యాపారస్తుని గాని, ఎవరిని గాని ఎక్కడ గాని మరి మేము అధికార పార్టీ అని ఎక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరిని కూడా బెదిరించి వసూళ్లకు, భూదందాలకు, భూ కబ్జాలకు పాలు పడుతున్నటువంటి వ్యక్తిత్వం కాదని శ్రీనివాస్ రెడ్డి గారు కాదు, మేం కాదు అనేది ఇది నియోజకవర్గ ప్రజలు అంటున్నమాట. అయితే ఆయన ఇప్పుడు వాస్తవంగా కొంతమంది నువ్వు అన్నట్టు లీడర్లు జనాల భూముల కబ్జాలు చేసే లీడర్లను చూసినాం, కానీ ఇవాళ నీ నోట జనాల గుండెల్ని కబ్జా చేసే నాయకుడు అంటే ఆ రకంగా ఆయన ప్రేమ, అభిమానం. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, అంతేనా? అంటే నిజంగా ఇలా ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డి చరిత్ర ఇలా మరపురానిది. ఇవాళ తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. అంటే 10 రూపాయలు బిచ్చం వేస్తేందుకు 10 సార్లు ఆలోచన చేసే ఈ కాలంలో ఇవాళ సంపాదించిన దాంట్లో సగం శాతం జనాల కోసం ఖర్చు పెడుతుండు కంది శ్రీనివాసరెడ్డి అనేది ఇవాళ అసలు ఎలా కూడా అన్న జనాల నాలుకల మీద కంది శ్రీనివాసరెడ్డి పేరు నాట్యం ఆడుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానము జనాలు చూయించి ఇంకా ఆయనని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడితే ఈ సమాజంలో ఇంకా మార్పులు తీసుకురాగలుగుతాడు. జనాలకు సేవ చేసేందుకు ఇంకా దగ్గరికి అవుతాడు అనేది కూడా మరి నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఆఖరితాలకు పిల్లగా ఏం లేదు, కానీ ఆదిలాబాదులో ఇప్పుడు మా కంది సీనన్న
గెలిస్తే ఇగో ఈ లోటు తీర్చు, ఇవాళ ఇగో ఈ ఇబ్బంది మాకు తలెత్తుతుంది అనేది ఏమైనా సమస్య కనపడుతుందా? కంది శ్రీనివాసరెడ్డి గారు గెలిస్తే లోటు అంటే ఏం లోటు? కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తే మాకు ఈ సమస్య తశ్వావు, ఈ సమస్య పరిష్కారం అవ్వు, కానీ ఆయనని తక్కువ కంది శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రజలు గెలిపించి ఉంటే వాళ్ళ చెనాక కోరట బ్యారేజ్ అనేది ఒక పెద్ద సమస్య. దాదాపు 70-80% అది పూర్తయింది. ఇంకా ఒక 20-30% పూర్తి అయ్యేది ఉంది. ఆ సమస్య మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు ఓన్లీ కమిషన్ల కొరకు కక్కుర్తి పడి ఆ బ్యారేజ్ ని గాలికి వదిలేసిండ్రు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గెలిచి ఉంటే ఆ ప్రాంత ప్రజలకు, ఆ ఆయకట్టు ప్రజలు చాలా ఆనందపడేవారు. అధికార పార్టీ శాసనసభ్యునిగా తప్పకుండా దాన్ని పూర్తి చేసి కంది శ్రీనివాసరెడ్డి గారు అపర భగీరథుడుగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉండేది. అది కోల్పోయినట్టు జనాలు అనుకుంటారు. రైతులు మా గ్రామం కూడా అదే ప్రాంతం. దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించే అది బ్యారేజ్. అది అది ఒక్కటి పెద్ద మొత్తంలో కోల్పోయిన రైతుల్లో బాధ ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన జేబులకెళ్ళి ఖర్చు పెట్టి ఇవాళ గిన్ని సేవలు చేస్తుండు. ఆయనకు పదవి ఉంటే ఇది తప్పకుండా చేసుడు అనేది జనాలు అనుకుంటారు. తప్పకుండా జరిగేది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంటే, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ బ్యారేజీ నిర్మాణం 100% పూర్తి అయ్యేది. తాత మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కంది శ్రీనివాసరెడ్డికి వెన్నుదన్నుగా ఇంకెవరన్నా ఉన్నారా? రాజకీయ గురువు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంకా అంటే ఏం చెప్తావు? రాజకీయాలల్లో గురువు అనేది కాకుండా ఆయన రాజకీయాలల్లో ఆయన కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన వాళ్ళ తాత ఎవరు లేరు. మామూలు వ్యవసాయ కుటుంబం. కష్టపడి చదువుకొని ఇలా పైకి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని ప్రజాసేవ ఆలోచనకు వచ్చినటువంటి, తనకు తానే నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి రాజకీయాలు అడుగుపెట్టిన వ్యక్తి. ఆయనకున్నటువంటి అపార పరిజ్ఞానంతో రాజకీయాల్లో ఆయన కానే ముందుకు నడుస్తూ ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే సలహాలకు సూచనలకు మాటువంటి వ్యక్తులతోటి సలహాలు, రాజకీయంగా సూచనలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే కంది మౌనా శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదు ఆదిశక్తిగా ఈమెకు కొంత పేరు తెచ్చుకుంది. మేము కూడా వింటున్నాము. ఎట్లా ఇప్పుడు ఈమె కూడా ప్రజాసేవలో ఏమన్నా ముందువాడి కార్యక్రమాలు చేస్తుంటుందా, వెళ్తుందా? ఎందుకంటే మా పెద్ద మనిషే పోతున్నాడు, సమాజ సేవ చేస్తున్నాడు, ఒక లీడర్గా జనాలకు ఏం సమస్య వచ్చిందో తీరుస్తుండో అనేది కూడా మరి ఆమె అంతటినీ అనుకొని ఇంటికానే ఉంటుందా? ఆమె కూడా ఏదో జనాలలో తిరుగుతుంది అనేది గుసగుస నిజమేనా ఈ మాట? ఆమె కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఒక 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ ఏదైతే అందజేయడం జరిగిందో అమ్మా గతంలో శ్రీనివాసరెడ్డి కూడా చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో మరి నా సతీమణి సాయి మౌనారెడ్డి ఇచ్చిన ఆలోచనతోటే నేను ఈ కార్యక్రమం తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఆమె కూడా ఆ కార్యక్రమంలో నిత్యం మేము, ఆమె, శ్రీనివాసరెడ్డి గారు అందరం భాగస్వామ్యమై రోజు 3-4 వార్డుల్లో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆమె కూడా ప్రసంగించడం, మరి ప్రతి కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ప్రజలు కూడా ఈమె ఇంత చిన్న వయసులో కూడా ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది మేము స్టేజ్ దిగిన తర్వాతను అక్కడక్కడ విన్నప్పుడు మాకు కూడా చెప్పినటువంటి సందర్భాలు, ప్రజలు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చదివిందా? చదువు బాగానే చదివింది. మీటింగ్లలో అక్కడిక్కడ బాగానే మాట్లాడుతుంది. జనాల కోసం ఆమె కూడా ఆలోచన చేస్తుంది. తిరుగుతుంది. కష్ట సుఖాలల్లో ఎన్నో సందర్భాల్లో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటది. ఆమె కూడా మంచి వాక్చాతుర్యం ఉంది. తప్పకుండా భగవంతుడు ఆశీర్వదిస్తే ఆమె కూడా మరి
జనాలకు సేవ చేసే భాగ్యం కనిపిస్తే తప్పకుండా ఆమె కూడా తీసుకోవడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆమె కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇక మొత్తానికి